తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సంకటహర చతుర్దశి పూజలను శాస్త్రయుక్తంగా జరిగాయి. సంకటహర చతుర్దశి అనేది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజు ఉపవాసం ఉండి గణేశుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఉభయదారులు జ్యోతిశ్వర్ నాయుడు, విజయ దంపతులు, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస కృష్ణపక్ష సౌమ్యవాసరే సంకటహర చతుర్థ్య అని ఈరోజు విశేషంగా బుధవారం వినాయకుడికి విశేషం. ఆ బుధవారంలో సంకటహర చతుర్థి సాయంకాలం ప్రదోష సమయంలో అభిషేకాలు, పూజలు అన్నీ మన గోపీనాథ్ రెడ్డి గారు, ధర్మకర్త చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో సాయంత్రం చేస్తున్నాం. ఈ సంకటం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అని ఆ అన్ని సంకటాలు పోగొట్టి మన సంకల్పవర సిద్ధి వినాయక సాగర్లో ఉండే సంకల్పవర సిద్ధి వినాయకుడు బాగు చేస్తున్నారని మంచి ఇది. అదే మాది సాయం సంధ్యా ప్రదోష సమయంలో ఈ బుధవారం విశేషంగా సౌమ్య గణపతి అని ఆయన పుట్టినరోజు కూడా బుధవారమే వచ్చింది, మొన్న వినాయక చవితి. అదే మాది ఇది కూడా సౌమ్య గణపతి బుధవారం విశేషంగా చెప్పింది. దానికి ధనం, ధాన్యం అనేసి ధనం ఎక్కువగా మనకి ఇచ్చేటట్టు ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడాలని మన సంకల్పవర సిద్ధి వినాయక సాగర్లో ఉండే వినాయకుడిని మొక్కుకుంటూ సాయంకాలం ప్రదోష సమయంలో అభిషేకాలన్నీ చేస్తున్నాం. అందరికీ మంచి జరగాలని. జై గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై.